హే గాయ్స్! ఈ వీడియోలో మనము ఏడబ్ల్యూఎస్‌లో ఈసీఆర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఈసీఆర్ అంటే ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అనమాట. ఇక్కడ మీరు సెర్చ్ బార్‌లో ఈసీఆర్ అనేది టైప్ చేయండి. సో, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ వస్తది. దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్రెజెంట్ అయితే ఎటువంటి రిజిస్ట్రీస్ అయితే లేవు ఈ అకౌంట్‌లో. ఇక్కడ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసినా మనకు క్రియేట్ అవుతది. లేదంటే ఇక్కడ రిపాజిటరీస్‌కి వెళ్ళినా ఇక్కడ రిపాజిటరీస్ లిస్ట్ వస్తదనమాట. ఇక్కడ దాని సెట్టింగ్స్ ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్ యొక్క సెట్టింగ్స్. ఇవి ప్రెజెంట్ అయితే మనం క్రియేట్ ఎలా చేయాలో చూద్దాము. సో, నెక్స్ట్ అయితే మనం ప్రైవేట్, పబ్లిక్ ఉంటది. ప్రెజెంట్ అయితే మనం ప్రైవేట్‌దయితే సెలెక్ట్ చేద్దాం. ప్రైవేట్ అయితే క్రియేట్ చేద్దాం. క్రియేట్ రిపాజిటరీ. ఇక్కడ మనకు అడుగుతది ప్రైవేటా, పబ్లిక్ అనేసి. ప్రైవేట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో, నేను యూజ్ చేసేది మెయిన్ జెన్కిన్స్ సీఐసీడీ ప్రాజెక్ట్స్ కోసం అనేసి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వి ప్రొఫైల్. వి ప్రొఫైల్ ప్రాజెక్ట్. వి ప్రొఫ్ ప్రాజెక్ట్ ఐఎంజీ. డాకర్ కోసం అంటే ఐఎంజీస్ అప్‌లోడ్ చేస్తాం ఇందులో. డాకర్ కోసం క్రియేట్ చేస్తున్నాము. ట్యాగ్ ఇమ్యూనిటబిలిటీ నేనైతే డిసేబుల్‌లోనే ఉంచుతున్నాను. ఇమేజ్ స్కాన్ ఇవంతా ఏం అవసరం లేదు. స్కాన్ టు పుష్ ప్రెజెంట్ అయితే అవసరం లేదు. ఇది క్రియేట్ రిపాజిటరీ. దీన్నైతే క్లిక్ చేయండి. సో, మనకి రిపాజిటరీ అనేది క్రియేట్ అవుతది. సారీ రిజిస్ట్రీ అనేది క్రియేట్ అవుతది. దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే దీని లోపల ఉన్న కంటెంట్స్ మనకి డిస్‌ప్లే అవుతాయి. ప్రెజెంట్ అయితే ఏం ఇమేజెస్ అయితే లేవు. ఇక్కడ దీని యొక్క యూఆర్ఐ అనమాట. ఇవి మనం ఇంటిగ్రేట్ చేయాలి మన పైప్‌లైన్‌లో. ఇక్కడ క్రియేటెడ్, డిసేబుల్డ్, ట్యాగ్ ఇమ్యూనిటబుల్, డిసేబుల్డ్, స్కాన్ ఫ్రీక్వెన్సీ అంటే స్కాన్ చేసుకుంటే ఎన్క్రిప్షన్ టైప్ వచ్చేసి మనం ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. సో, వ్యూ పుష్ కమాండ్స్ కావాలంటే మనకి పుష్ కమాండ్స్ వస్తాయి ఇవి. డాకర్ బిల్డ్, డాకర్. సో, మ్యాక్‌కి, లైనక్స్‌కి, విండోస్‌కైతే ఇవన్నమాట పుష్ కమాండ్స్. ఇంకా యాక్షన్స్ చూసుకున్నట్లయితే మనకి సమ్మరీ, ఇమేజెస్ ఎన్నున్నాయి, పర్మిషన్స్, లైఫ్ లాంగ్ వీటి యొక్క డీటెయిల్స్ ఉంటాయి. సో, ఈ విధంగా మనం ఈ రిజిస్ట్రీస్ అయితే క్రియేట్ చేయొచ్చు. మనం డాకర్ ఇమేజెస్‌ని ఇందులోకి అప్‌లోడ్ చేస్తామనమాట. సో, నెక్స్ట్ వీడియోలో అవి ఎలా సెటప్ చేయాలో తెలుసుకుందాము. ఇన్ కేస్ ఈ వీడియోల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.